గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము 9వ తరగతి పాఠంలోని తీయని పలకరింపు అనే పాఠం గురించి తెలుసుకుంటున్నాము. మనము మొదటి భాగంలో రచయిత్రి ఇల్లెందుల సరస్వతి దేవి గురించి తెలుసుకున్నాము. వృద్ధుల సమస్యలు ఏంటి, వృద్ధులు ఎలా ఉంటున్నారు ఈనాటి కాలంలో అనే విషయాలు తెలుసుకున్నాము. గంగాధర్ రావు గారు ఆయన జీవితం గురించి ఆశ్రమం సూపరింటెండెంట్ కు కొన్ని విషయాలు చెప్పడము, తర్వాత గంగాధర్ రావు ఆశ్రమంలో చేరాలని నిర్ణయించుకోవడం గురించి నిన్నటి పాఠంలో మనము తెలుసుకున్నాము. గంగాధర్ రావు గారు తన సామానంతా సర్దుకుని ఒక టాక్సీలో ఈ భజన్ లాల్ నిలయంకి వచ్చాడు. అది వృద్ధాశ్రమం పేరు. అక్కడికి వచ్చి ఆయన పొద్దున్నే 4 గంటలకే వచ్చాడు కాబట్టి గుమస్తా ఆయనని ఒక కుర్చీ వేసి కూర్చోబెట్టాడు. తర్వాత జరిగిన విషయం చూద్దాం. ఆఫీస్ ఎప్పుడు తెరుస్తారు అని అడిగాడు గంగాధర్ రావు ఆ గుమస్తాను. 6 గంటలకు అమ్మగారు లేస్తారు, అంటే సూపరింటెండెంట్ ఉన్నారు కదా, ఆమె లేస్తారు. 6:30కు బయటికి వస్తారు. ఆమె గది పక్కనే ఆఫీస్ ఉంటది. నేను ఆమె లేచినప్పుడు ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు నీకు చెప్తాను అని గుమస్తా చెప్పాడు. కుర్చీలో కూర్చున్న గంగాధర్ రావు కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు. తనకు పనికి వచ్చే కాగితాలు, చెక్ బుక్, రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు, ఇన్సూరెన్స్ పాలసీతో వచ్చిన డబ్బులు అన్నీ కూడా తీసుకుని, ఇంకా తనకు కావలసిన పుస్తకాలు, లైబ్రరీ కార్డు, కొన్ని బట్టలు, బూట్లు, చెప్పులు అని తనకు అవసరం అనుకున్నవన్నీ తెచ్చుకున్నాడు. ఒకప్పుడు తనకేది కావాల్సి వచ్చినా క్షణాల మీద జరిగేది అని ఒకప్పటి విషయాలు గుర్తు చేసుకుంటున్నాడు ఆయన, అంటే ఆయన ఉద్యోగంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు వేళకు కాఫీ లేదు, భోజనం లేదు, వాళ్ళకు తీరిక అయినప్పుడు ఇంట్లో, అంటే ఒక వ్యక్తి ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటది, ఆయన సమయాన్ని బట్టి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఆయనకు అన్ని అందుబాటులో పెడతారు. ఇంకా ఇప్పుడు రిటైర్ అయిపోయాక ఇంట్లో ఉండడమే కదా, కొంచెం వెనక ముందైనా పర్వాలేదు అనే విధంగా వాళ్ళ ఆలోచన ధోరణి ఉంటది. ఒక్కొక్క రోజు ఆయన స్నానానికి వేడి నీళ్లు కూడా ఉండేవి కావు. గొంతు ఎండిపోతుంది అని మంచినీళ్ళు అడిగినా గాని వెంటనే రారు. ఇంట్లో పిలిస్తే పలికే దిక్కు లేదు. జబ్బు చేస్తే డాక్టర్లు పిలవాలంటే కూడా ఇప్పుడు అవసరమా అనే విధంగా ఆలోచించే తత్వం ఇంట్లో మొదలయ్యింది అని అనుకుంటున్నాడు. సొంత ఇల్లు ఎందుకు, సొంత పిల్లలు, సొంత కుటుంబం ఎందుకు, అంటే ఇవన్నీ పట్టించుకోనప్పుడు వీళ్ళు మాత్రం అవసరమా అని ఆయన ఆవేదన చెందుతున్నాడు. తనతో ఇంకా ఎవరికి అవసరం లేదు అనేది ఆయనకు అర్థమవుతుంది. ఆయన భార్య మనుమలు ఉన్న గదిలో టీవీ చూస్తూ వాళ్ళతో మాట్లాడుతూ వినోద కాలక్షేపం చేస్తూ ఉంటుంది. ఆమె పేరు సావిత్రమ్మ. ఆమె నేను ఇంట్లో లేని సంగతి, ఆయన ఇప్పుడు ఆశ్రమానికి వచ్చేసిండు కదా, వచ్చేసినాక నేను లేదు అనే విషయం వీళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారు, వీళ్ళకి ఎప్పుడు అర్థమవుతుంది అని అనుకుంటున్నాడు ఆయనే. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయన పదవిని, ఆయన హోదాను ఆమె కూడా అనుభవించింది. ఆమె అంటే ఒక పెద్ద ఆఫీసర్ భార్య అంటే ఆమెకు కూడా సమాజంలో గౌరవం లభించేది. కారులో క్లబ్లకు వెళ్ళేది, పెద్ద ఉద్యోగి భార్యగా ఆ సభలకు అధ్యక్షత వహించేది, ప్రైజులు పంచేది. ఈయన హోదాని ఆమె కూడా చక్కగా అనుభవించింది. మంచి చీరలు, నగలు, చాలా వైభోగంగా బతికింది. బాగా డబ్బు సంపాదిస్తున్నానని గర్వంతో తనతో కూడా తిరిగిన, అంటే భర్త బాగా డబ్బు సంపాదిస్తున్నాడని ఆయనతో పాటు కూడా మంచిగా గర్వంగా తిరిగింది, నా భర్త పెద్ద ఆఫీసర్ అని. ఇప్పుడు పిలిస్తే పలకని స్థితిలో ఉంది, అంటే ఇప్పుడు సంపాదించట్లేను కదా అని ఆయన తన గతాన్ని గుర్తు చేసుకుంటున్నాడు. ఆ ఇల్లు ఇప్పుడే రాయించుకోవాలనే పట్టుదలతో కోడలు, ఎట్లాగూ మాకిచ్చేదే కదా, మా పేరు రాయొచ్చు కదా అని తల్లితో అడిగించేవాడు కొడుకు. ఈ జబ్బు వస్తే తగ్గదు, డాక్టర్ ఎందుకు అనే కొడుకు, అంటే ఏదైనా జబ్బు వస్తే చూపించడానికి ముందే ఇంక ఈ జబ్బు వస్తే ఇంతే, ఇంకా తగ్గదు కాబట్టి డాక్టర్కి ఎందుకు అనవసరంగా డబ్బులు తగలేయడము అనే విధంగా కొడుకు మాట్లాడేవాడు. ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన డబ్బులు తనకిస్తేనే పండగకి ఇంటికి వస్తాననే కూతురు. మరి ఇప్పుడు నేను లేను అని తెలిస్తే వీళ్ళు వస్తారా అని అనుకుంటున్నాడు ఆయన. విద్యార్థులంతా టూరుకు వెళ్తున్నారు, తాతయ్య నాకు డబ్బులు ఇయ్యవా అని, తాతయ్య నాకు మంచి బట్టలు కుట్టియవా అని అడిగే మనుమలు. మరి నేను ఆ గదిలో లేను, ఆయనకు ఒక గది ఉండేది వాళ్ళ ఇంట్లో, సొంత ఇంట్లో, ఆ గదిలో నేను లేను అనేది ఎప్పుడు తెలుసుకుంటారు అని అనుకుంటున్నాడు. అనుకొని తన షర్టు కోటి గుండీలు సరి చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసా కదా, ఇంకా ఎందుకు ఆ సంగతులన్నీ ఆలోచించడం, చక్కగా సమయానికి తింటూ, నాకు నచ్చిన పుస్తకాలు చదువుతూ, సాయంకాలం టీవీ చూస్తూ, పగలు రేడియో వింటూ హాయిగా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నన్ని రోజులు నా అవసరాలకు కావలసినంత డబ్బు నేను వాడుకుంటాను,
ఎవరూ లేని వాళ్లకు సహాయం చేస్తాను, నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటున్నాడు ఆయన. సూపరింటెండెంట్ ఆఫీస్కి వచ్చిందని గుమస్తా వచ్చి చెప్పాడు. గంగాధర్రావు ఆఫీస్కి వెళ్ళి సూపరింటెండెంట్ తో తన రూమ్ కు వెళ్ళాడు, తనకు కేటాయించిన రూమ్. ఆయన చెప్పాడు కదా, తనకు సపరేట్ రూము, అటాచ్డ్ బాత్రూమ్ కావాలి, ఒక నౌకరు నా పనులు చేసి పెట్టడానికి కావాలి, నేను దానికి కావాల్సినంత అమౌంట్ ఇస్తాను అని చెప్పాడు. ఆమె ఆయనకు గది చూపించి అందులో టీవీ పెట్టుకోవడానికి టీవీ ప్లగ్ ప్రదేశాలన్నీ చూపించింది. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి, నేను మీకు ఏర్పాటు చేస్తాను అని అన్నది. అడ్వాన్స్ గా చెక్ తీసుకోండి అని గంగాధర్రావు అన్నాడు. భజన్ లాల్ గారు సాయంత్రం వస్తారు, ఆయనను అడిగి చెప్తాను అని చెప్పింది. ఇంకా గంగాధర్రావు అన్నాడు, 8 గంటలకు డాక్టర్ని పిలిపించండి, ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను. అంటే నాకు ఆరోగ్యం ఎలా ఉంది అనేది, నేను ఎలా ఉండాలి, భోజనం ఏది తినాలి, నేను ఇంకా ఏమైనా మందులు వాడాలా మొదలైనవన్నీ డాక్టర్ వస్తే తెలుస్తుంది అనే ఉద్దేశంతో అన్నాడు. ఆ భజన్ లాల్ నిలయానికి ఒక డాక్టర్ ఉన్నాడు. ఆ డాక్టరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. ఫోన్ చేయగానే డాక్టర్ 8 గంటలకు వచ్చాడు. ఆయన చెప్పాడు, మీరు కొన్ని ఇంజక్షన్లు తీసుకోండి, ఫిజియోథెరపీ కూడా చేయించుకుంటే మీకు కాళ్ళు చేతులు స్వాధీనంలోకి వస్తాయి, మీరు చక్కగా నడవగలరు, మీ పనులు మీరు చేసుకోగలరు అని చెప్పాడు. అయితే గంగాధర్రావు అన్నారు, మీరే వచ్చి ఇవ్వండి ఆ ఇంజక్షన్లు, మీరు ఇంజక్షన్లు ఏం మందులు తెప్పియాలో ఒక చిట్టి మీద రాసిస్తే నేను తెప్పించుకుంటాను అన్నాడు. ఆ విధంగా 4 నెలలు వైద్యం జరిగింది గంగాధర్రావు గారికి. అక్కడికి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్ చిన్న క్లినిక్ లో ఫిజియోథెరపీ కూడా చేయించుకున్నాడు. ఇప్పుడు గంగాధర్రావు గారు ఆ ఆవరణ అంటే భజన్లాల్ ఆశ్రమంలో లోపల ఉదయం సాయంత్రం తిరుగుతున్నాడు చక్కగా. అంటే ఫిజియోథెరపీ చేయడం వల్ల ఆయన కాళ్ళు చేతులు కొంచెం స్వాధీనంలోకి వచ్చాయి. ఆయన ఆఫీసర్ గా టూర్కు వెళ్ళినప్పుడు గెస్ట్ హౌస్లలో ఉండేవాడు. ఇప్పుడు ఆ విధంగానే అనిపిస్తుంది ఆయనకి. చక్కగా సమయానికి వండి పెట్టేవాళ్ళు, డాక్టర్ని పిలవగానే వస్తాడు, నౌకరు అన్ని సమయానికి అందిస్తాడు. ఆయనకు చాలా బాగా ఉంది. ఒకరోజు సాయంత్రం ఆయన ఆ భజన్లాల్ ఆశ్రమం ఆవరణలో తిరుగుతున్నాడు. నల్లటి మబ్బు, బాగా ఆకాశంలో నల్లటి మబ్బు పట్టింది. గాలికి తోటలో చెట్లన్నీ ఊగుతున్నాయి. గంగాధర్రావు గారు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. ఇవాళ తోటలో తిరగడానికి లేదు, ఎందుకంటే బాగా నల్లగా మబ్బు పట్టింది, వర్షం వస్తుందేమో అని కూర్చున్నాడు. గాలి బాగా వచ్చే వరకు మబ్బులన్నీ ఎక్కడివక్కడ ముక్కలు ముక్కలుగా అయ్యి పరుగులు తీశాయి. అనుకున్నాడు, ఎంత విచిత్రం, ఇప్పుడు కాసేపటికి ముందు నల్లని మబ్బులతో ఇప్పుడే కుండపోత వర్షం పడుతుందేమో అనిపించింది. కాసేపట్లో గాలికి అన్ని మబ్బులన్నీ వెళ్ళిపోయి ఆకాశం నిర్మలంగా తేటగా అయింది అని నవ్వుకుంటున్నాడు లోపల. ఇంతలో ఆ సూపరింటెండెంట్ ఉంది కదా విమల, ఆమె వస్తూ మీలో మీరే నవ్వుకుంటున్నారేంటి బాబు గారు అని అడిగింది. అడిగితే, ఆ మబ్బులు చూడమ్మా, ఇప్పటి వరకు ఎంత వర్షం పడుతుందో అనిపించింది, ఇప్పుడు ఈ గాలికి ఆ మబ్బులు ఏం లేకుండా వెళ్ళిపోయినాయి అని అన్నాడు. అని ప్రకృతి చూడు తన రంగులను ఎలా చూపిస్తుంది, దాన్ని వర్ణించడం ఎవరి తరం చెప్పు అని అన్నాడు. మీరు కవిత్వం రాస్తారా బాబు గారు, చాలా చక్కగా వర్ణించారు ప్రకృతిని అని అడిగింది. అదేనమ్మా, ఇప్పుడు నేను చేయాల్సింది అదే. పదవి విరమణ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. కొన్నాళ్ళు జబ్బు చేసి మంచంలో ఉన్నాను. ఇప్పుడు కొన్నాళ్ళు ఇంట్లో ఉండి నాకు తెలియని విషయాలు అంటే నా కుటుంబ సభ్యుల ప్రవర్తన మొదలైనవన్నీ చూశాను. ఇంకా ఇక్కడికి వచ్చాను, నాకు ప్రశాంతంగా ఉంది ఇక్కడ, నేను ఇంకా కవితలు రాయొచ్చు అని అన్నాడు. బాబు గారు, మీరు మాట్లాడుతున్నారు కానీ మీ మాటల్లో ఇంకా ఏదో రహస్యం ఉంది అనిపిస్తుంది, నన్ను ఇంకా సస్పెన్స్ లో ముంచకుండా ఏం జరిగిందో చెప్పరా మీరు అని అడిగింది. ఏముంటాయమ్మా, ఇంటికి ఉండే కథయే, మామూలుగా లోకంలో ఉండే విషయాలే, అంతకు మించి ఏముంటాయి అని అన్నాడు. మరి మీరు బాగా బాధపడుతూ ఉంటారు కదా, ఏదో ఉండే ఉంటుంది, లేకపోతే ఇదే ఊర్లో మీ ఇల్లు పెట్టుకొని వృద్ధాశ్రమానికి వస్తారా ఎవరైనా, భార్య పిల్లలు మనుమలు మనమరాళ్ళు వాళ్ళతో కలిసి ఉండి హాయిగా సంతోషంగా ఉండాలని ఎవరికి ఉండదు అని అంటే, అదా నీకు కావలసిన సమాచారం అని అంటున్నాడు. అని ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నానమ్మా, ఇల్లు ఎందుకు ప్రశాంతంగా లేదో చెప్పాలి నీకు, అంతేనా? అయితే విను, నా సర్వీస్ లో నేను లక్షలు సంపాదించాను. అప్పుడు ఇంట్లో అందరూ నవ్వుతూ సంతోషంగా నేను తెచ్చే డబ్బులు లెక్క పెట్టుకుంటూ ఉన్నారు. నేను రిటైర్ కాగానే నా మీద గౌరవం తగ్గింది, నీరసం వచ్చింది వాళ్ళకి. ఈ జబ్బు వచ్చిన మనిషి ఇంకా ఎందుకున్నాడు అని అనిపించడం మొదలయ్యింది. నెల కాగానే నా పెన్షన్ చేతిలో వేయించుకుంటున్నారు, కానీ నాకు తిండి పెట్టడం వాళ్ళకు భారం అనిపిస్తుంది.
అంతకుముందు నా వెంటనే తిరిగే నా భార్య కూడా నేను ఎక్కడ కనిపిస్తే పిలుస్తాను అని చాటుగా ఉంటుంది, నాకు కనిపించకుండా ఉంటుంది. కన్న పిల్లలు కదా అని వాళ్ళు అడిగిందల్లా ఏ చదువు అడిగితే ఆ చదువు చెప్పించాను. ఇంత చేసిన తండ్రికి జబ్బు వస్తే డాక్టర్ని పిలవడం, మందు ఇప్పించడం కూడా వాళ్లకు అవసరం లేదు అనిపిస్తుంది. అట్లా బతికిన వాణ్ణి ఆ ఇంట్లో ఎవరికీ కానివాడిగా ఉండాలంటే నాకు మనసు ఒప్పట్లేదు. ఇక్కడ హాయిగా మహారాజులా ఉన్నాను. పిలిస్తే పలికే నౌకరున్నాడు, వేలకు వండి పెట్టే వసతి ఉన్నది, బాబుగారు అంటూ ఆప్యాయంగా పిలిచే నువ్వున్నావు కన్న తల్లిలాగా. ఇంకా ఏం కావాలమ్మా నాకు? ఇంతటి తీయటి పలకరింపు ఇక్కడ నాకు లభిస్తుంది కదా అని అన్నాడు. బాబుగారు, నాకు తెలియక మీరు చనువుగా ఉంటున్నారు కదా అని మీ పర్సనల్ విషయాలు అడిగాను. ఒకవేళ నేను ఎక్కువగా మాట్లాడితే కూడా నన్ను క్షమించండి. మీ మనసులో ఉన్న బాధను మీ చేతనే చెప్పించినందుకు నన్ను క్షమించండి. నిజానికి మనిషికి కావాల్సింది ఏమిటో ఇవాళ మీ నోటితో విన్నాను నేను అని గంగాధర్రావు గారి 2 చేతులు పట్టుకుంది. భజన్లాల్ నిలయానికి సూపరింటెండెంట్ అయిన విమల. అంటే వృద్ధుల ఆలోచనలు ఎలా ఉంటాయి, వాళ్ళను మనము ఎలా ఆదరించాలి, మన కోసం తన జీవితాన్ని అంతా దారపోసిన వాళ్ళను చూసే బాధ్యత మనది. ప్రేమగా మనము వాళ్ళను పలకరించి మన విషయాలు, అంటే మనకేదైనా నిజంగా మనము చాలా బిజీగా ఉన్నాము అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కాకపోతే వాళ్ళ దగ్గర కూర్చొని కొంత సమయాన్ని వాళ్ళకి కేటాయిస్తే చాలు. ఈ విధంగా మనము తీయని పలకరింపు, వృద్ధులకు ఏం కావాలి? తీయని పలకరింపు, ప్రేమగా 4 మాటలు. దాని గురించి ఈరోజు మనం ఈ పాఠాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో మనము ప్రశ్న జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాం. నేను చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.